అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాల్పుల్లో మరణించినటువంటి కరణ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నివాళులు అర్పిస్తూ, అట్లాగే ప్రభుత్వం చేసినటువంటి ఈ దమనకాండను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు నిరసన కార్యక్రమాన్ని పిలిపించాయి. అందులో భాగంగా ఇక్కడ చేస్తున్నాం. వాళ్ళు కోరింది ఏమీ లేదు. గతంలో 377 రోజులు పోరాటం చేసిన సందర్భంగా నరేంద్ర మోడీ దిగొచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాం, మీకు న్యాయమైనటువంటి డిమాండ్లే అని చెప్పి క్షమాపణలు చెప్పినటువంటి నరేంద్ర మోడీ అవి అమలు చేయకపోవడం వల్ల మళ్ళీ వీళ్ళు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం జరిగింది. మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని. అట్లాగే స్వామినాథన్కు మొన్ననే భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించినామని చెప్తున్నారు. ఏదైతే స్వామినాథన్ ఉన్నాడో ఆయన కనీస మద్దతు ధర కల్పించాలి రైతులకు అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. నిజంగా మీకు స్వామినాథన్ మీద గౌరవం ఉంటే, ఆ రకంగా మీరు గౌరవంగా భారతరత్న ఇచ్చి ఉంటే, ఆయన పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో కనీస మద్దతు ధర అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కార్మిక సంఘాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ముసలి కన్నీరు గాల్చు ఆ రకంగా ఓట్ల కోసము మేధావుల్ని, అట్లాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు భారతరత్నాలు ఇచ్చి ఓట్లు దండుకోవడం కాదు. వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, స్వామినాథన్ ఆశయం ఏదైతే ఉందో ఆశయం నెరవేర్చినప్పుడే నువ్వు ఇచ్చినటువంటి భారతరత్న బిరుదుకు గౌరవం దక్కుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. కాబట్టి వాళ్ళు చేసేటువంటి పోరాటానికి మేము సంఘీభావంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతాంగానికి మద్దతుగా మరి రోజు కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఢిల్లీలో బార్డర్లో ఏదైతే యువ రైతు కిరణ్ సింగ్ మళ్ళీ కాల్పులలో మృతి చెందడం జరిగింది. కాబట్టి మృతికి నిరసనంగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలోని మళ్ళీ ఈరోజు బ్లాక్ డే ప్రకటించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు గత 10 రోజుల నుండి వాళ్ళకి న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రైతాంగానికి మద్దతు ధర కల్పించాలి, ఎంఎస్పీ కల్పించాలని చెప్పి న్యాయమైన డిమాండ్లు ధరలు కల్పించాలని చెప్పి ఈరోజు ఢిల్లీ సరిహద్దులో ధర్నా చేస్తుంటే, మరి ఏదో ఇండియాకు పాకిస్తాన్కి ఉద్యమం ఈరోజు యుద్ధం జరుగుతున్నట్ల రైతులపైన విశేషరహితంగా కాల్పులు జరుపుతూ ఈరోజు టెర్రర్ గ్యాస్ ఇస్తూ మళ్ళీ వాళ్ళపైన పొగపాలు ఇస్తూ ఈరోజు రైతులపైన విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పులు ఆపి ఏవైతే ధరలు ఉన్నాయో ధరలు కూడా అదుపు చేసి గిట్టుబాటు ధర కల్పించకపోతే కన్నా దేశవ్యాప్తంగా రైతాంగాన్ని, కార్మిక సంఘాలు కలుపుకొని రైతాంగానికి మద్దతుగా మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.